హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ పాలిసెట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. అయితే దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి పేపర్ కీ రిలీజ్ చేశారనమాట. సో, క్వెషన్స్ దానికి సంబంధించి ఆన్సర్స్ అయితే మనకి రిలీజ్ చేశారండి. అయితే మనకి ర్యాంక్ కార్డ్ లేకపోయినట్లయితే ఏపీ పాలిసెట్ యొక్క ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. దాంతో పాటే ఎంత కాంపిటీషన్ అయితే ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నాం అండి. సో, దీనికి సంబంధించి ఎంతమంది కూడా హాజరయ్యారని చెప్పేసి కంప్లీట్ తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ గాని, ఆ పై నెక్స్ట్ మంత్ గాని ఈ ఏపీ పాలిసెట్‌కి సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుందండి. సో, కౌన్సెలింగ్‌లో మీరు కాలేజ్‌లో అయితే పెట్టుకుంటారనమాట. అయితే దీనికి సంబంధించి మనకి 7,000 ఓకే 6,068 మంది అయితే విద్యార్థులైతే అప్లికేషన్‌లయితే పెట్టారనమాట. సో, వాళ్ళకి సంబంధించి అయితే అందులో 6,700 మంది మాత్రమే 762 మంది మాత్రమే హాజరైతే అయ్యారు. సో, వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయితే అవుతారు. సో, వాళ్ళు మాత్రమే తీసుకుంటారనమాట. సో, అయితే క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా తగ్గుతుంది కాబట్టి, సో, ఒక మనకి 6,000 మంది వరకు కూడా మనకి ఈ ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. కాలేజీల యొక్క సీటు భర్తీకి సంబంధించి అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో దీనికి సంబంధించి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి క్వెషన్ పేపర్ విత్ కీ అయితే పెట్టామన్నమాట. సో, ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఈ ఏపీ పాలిసెట్‌కి సంబంధించి కీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ అన్నమాట. సో, అలాగే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ అయితే ఉంటాయండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని చెప్పి ఇచ్చారు కదా! ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనుకున్నట్లయితే సెకండ్ అన్నమాట. సొల్యూషన్ కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ విధంగా అయితే మనకి ఏపీ పాలిసెట్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారనమాట. విత్ కీతో పాటు ఆన్సర్స్‌తో పాటు మనకి రిలీజ్ చేశారండి. అయితే మనకి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూసుకున్నట్లయితే 10థ్ అయితే మనకి రిలీజ్ కాబోతున్నాయండి. మనకి 10థ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకి ఈ ఎస్‌బిటిటి సంబంధించి ఏదైతే పాలిసెట్ వెబ్‌సైట్ ఉందో, సో, ఈ వెబ్‌సైట్‌లోనే మనకి మన ర్యాంక్ కార్డ్ పెడతారనమాట. సో, ఆ ర్యాంక్ కార్డ్‌లో మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి క్లారిటీ అయితే వస్తుంది. సో, ఇది ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బేస్ చేసుకొనైతే మనకి ర్యాంక్ అయితే ఉండబోతుందండి. సో, మనం చూస్తారు కదా! పాలిసీకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే. సో, ఇది వెబ్‌సైటు. సో, ఇదే వెబ్‌సైట్‌లో మనకి తర్వాత అప్‌డేట్ అయితే అయ్యి కౌన్సెలింగ్ కూడా మనకి సేమ్ వెబ్‌సైట్‌లో అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! లేకపోతే మనకి ఈ యొక్క కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా డేట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకి ఇక్కడ మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. దాంతో పాటు మనకి వెబ్‌సైట్‌లో కూడా దానికి సంబంధించి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. సో, ఫర్దర్ ఏపీ పల్సెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే మనకి 10థ్ రిలీజ్ అవ్వబోయే ఆన్సర్స్ కోసం, సో, అలాగే మనకి నెక్స్ట్ ఏ కాలేజీ బెస్ట్, ఏ కాలేజీ అది ఏ కోర్స్ బెస్ట్ అని చెప్పేసి మీకు కౌన్సెలింగ్ గైడెన్స్ కోసం, సో, అన్నిటి కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏపీ పాలిసీకి సంబంధించి ఫర్దర్ అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకు రావడం జరుగుతుందన్నమాట. సో, అలాగే మీకు దీనికి సంబంధించి టాప్ కాలేజెస్ లిస్ట్ అన్నీ కూడా మనకి ఇంకా పాలిసెట్‌కి సంబంధించి సో, కౌన్సెలింగ్‌కి హెల్ప్ అయ్యే మీకు మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీకు వాటికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో, మీకు టాప్ కాలేజెస్ లిస్ట్, సో, దాంతో పాటే బెస్ట్ కోర్సెస్, టాప్ కోర్సెస్, సో, ఎవ్రీ కోర్సెస్, సో, వీటిలా అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, వెంటనే వెళ్లి అక్కడికైతే వెళ్లి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అలాగే మన వాట్సాప్ ఛానెల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్లి జాయిన్ అయిపోండి. సో, దాంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.